వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా పరిపాలన లోపంతో త్రిబుల్ ఐటీ నాణ్యత ప్రమాణాలు దెబ్బతిన్నాయని, విశ్వవిద్యాలయ ప్రతిష్ట సర్వనాశనం అయిపోయిందని అబ్కాస్ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య ఆరోపించారు. కడప నగరంలోని సిఐటియు కార్యాలయంలో చంద్రారెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు కడప జిల్లాలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఆశయంతో గొప్ప కళతో పులివెందుల దగ్గర ఉన్న ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ దగ్గర త్రిబుల్ ఐటీని నిర్మించారు. కానీ గత 2 సంవత్సరాల నుంచి త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీలో భిన్నంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే దాదాపు విద్యార్థులు చాలామంది అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే ఈ 2 సంవత్సరాల కాలంలో నిత్యం గొడవల మధ్య అనైక్యత కూపంలో కూరిపోయింది. దీనికి ప్రధాన కారణం ఆ నిర్వహణ ఎవరైతే ఉన్నారో, బాధ్యత ఎవరైతే వహిస్తూ ఉన్నారో డైరెక్టర్ గారే దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకని చెప్తున్నామంటే ఇది ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన డైరెక్టర్ పదవి తీసుకున్నప్పటి నుంచి విద్యార్థుల ఆందోళన కానీ, లేదా ఫ్యాకల్టీ ఆందోళన కానీ, లేదా అలాగే అక్కడ ఫుడ్ విషయంలో క్యాంటీన్లు గెరావ్ జరిగినప్పుడు కానీ, బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చడం కానీ నిత్యం అది గొడవల మయంలో త్రిబుల్ ఐటీ పోతా ఉంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే విద్యార్థులు కూడా అక్కడ మందు సేవించి గొడవ పడిన సందర్భం కూడా ఉంది. అలాగే గతంలో కార్మికులను వేధించిన ఘటనలు కూడా దండిగా ఉన్నాయి. ఇప్పటి వరకు కార్మికులు అయితే దాదాపు సంవత్సర కాలమైనా కూడా కలెక్టర్ గారు 3 దఫాలు గ్రీవెన్స్లో తీసుకోమని చెప్పినా కూడా తీసుకుంటామని చెప్పి తిప్పుతూ ఆమెకు ఉద్యోగం ఇవ్వకుండా ఉన్నాడు. అలాగే హౌస్ కీపింగ్ వాళ్ళను, ఆయనకు నచ్చిన వాళ్ళను అటెండర్లుగా మార్చుకున్నాడు. అలాగే సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళను, అతనికి నచ్చిన వాళ్ళను కేర్ టేకర్లుగా మార్చుకున్నాడు. అంటే దీంట్లో స్పష్టంగా మనకు కనపరిచేది ఏంటంటే ఒక హౌస్ కీపింగ్ వర్కర్ను ఆరోగ్యం బాగలేక ఈఎస్ఐ సెలవు పెట్టుకొని ఆ పర్మిషన్తోనే విధులకు రాకుండా ఉండి మళ్ళీ నేను విధులకు జాయిన్ అవుతా అని చెప్పి తీసుకోకుండా అదే హౌస్ కీపింగ్లో పనిచేసే వాళ్ళను అటెండర్గా మార్చుకోవడంలో కానీ, సెక్యూరిటీలు కేర్ టేకర్లుగా మార్చుకోవడంలో కానీ దీంట్లో మతలబు అనేది మనకు స్పష్టంగా కనపస్తా ఉంది. దీనిపైన జిల్లా అధికారులు అలాగే ఎవరైతే త్రిబుల్ ఐటీ వీసీ గారు ఉన్నారో ఈ డైరెక్టర్ గారి మీద ఎంక్వైరీ వేయాలి, అతని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే డైరెక్టర్ గారికి చాలా సందర్భాల్లో మా యూనియన్గా వివరించడం జరిగింది. చర్యలు తీసుకోకుంటే ఆందోళన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.